ఐపీఎల్ లో కరోనా కలకలం రేగింది. ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కు కరోనా సోకింది. ఐపీఎల్ వాయిదా పడ్డ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిపోయిన హెడ్ అక్కడే కరోనా బారిన పడ్డట్లు తెలుస్తుంది. దీంతో ఇవాళ జరిగే లక్నో సూపర్ జైంట్స్ తో జరిగే మ్యాచ్ కు హెడ్ దూరమయ్యాడు. హెడ్ కు కరోనా సోకినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ తెలిపారు. ఈ 2 రోజుల్లో భారత్ కు వస్తాడని డేనియల్ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అధికమవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్ కేసులు, ఆసుపత్రి చేరికలు, మరణాలు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా బారిన పడ్డ ఐపీఎల్ ఆటగాళ్లు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కరోనా బారిన పడ్డ ఆటగాళ్లు వచ్చి భారత్ లో ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరగడానికి కారణమవుతారన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఆసియా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఐసోలేషన్ లో ఉన్న హెడ్ ను ఐపీఎల్ లో ఆడించకపోతే ఏమైనా నష్టమా అని, భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో వాయిదా పడ్డ ఐపీఎల్ తిరిగి రీస్కెడ్యూల్ ప్రకారం మే 17న తిరిగి ప్రారంభమైంది. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జైంట్స్ తో తలపడనుంది. ఐపీఎల్ వాయిదా పడ్డ తర్వాత చాలా మంది విదేశీ ప్లేయర్స్ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ట్రావిస్ హెడ్ కూడా అలాగే ఆస్ట్రేలియా వెళ్లాడు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత అతడికి కరోనా సోకింది. ప్రస్తుతం అతడు అక్కడే ఐసోలేషన్ లో ఉన్నాడు.